పాత్రికా విలేకరులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో భూమన కుటుంబంపై జరుగుతున్న దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. 2002లో స్వయాన సొంతంగా కొనిన ఆస్తులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దాడి తిరుపతిలో కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నారు. కక్ష సాధింపు చర్య అయితే తప్పు చేస్తే చేయండి, ఎవరు అనటం లేదు. సొంతంగా కొనిన ఆస్తి 24 సంవత్సరాల ముందు కొనిన ఆస్తిపై ఈ విధంగా దాడి చేయటం హేళమైన చర్య. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా రాజకీయంగా మీరు రావాలనుకుంటే ఉన్న వాస్తవాలపైన మాట్లాడండి. ఈరోజు మీ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చి ఆ హామీల్ని తుంగదొక్కి ఏ ఒక్క హామీనైనా నెరవేర్చేస్తా ఉందా? చేయటం లేదు. వాటిపైన మీరు పోరాడండి. రాజకీయ పార్టీలు అంటే ప్రజలతో సంబంధాలు ఉండే పార్టీలు. ఈ విధంగా చేయటం, ఈ మధ్య మీరు నగర అధ్యక్షులుగా అవ్వటం కూడా దీనికి ఇంకా అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు పెనుభూతాలై ప్రజల్లో ఆందోళన జరుగుతూ ఉంది. అందుకని మేము ఇలాంటి హేళనమైన చర్యకు